వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ डॉक्टर श्री अकेडमी। మీరందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను। आप सभी लोग अच्छे से होंगे मैं चाहता हूँ। ఈ రోజు మీ అందరి కోసం నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఫీజు ఏముంటుంది, దాంతోపాటు ప్రైవేట్ मेडिकल कॉलेजेस लो फीस कैसा रहता है डिटेल वीडियो आप लोगों के सामने लाया हूँ। ఎస్టర్డేస్ మీటింగ్ వాస్ సక్సెస్ఫుల్। చాలా మంది స్టూడెంట్స్ ఇంకా పేరెంట్స్ జాయిన్ అవ్వడం జరిగింది మన పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో। వాళ్ళకి మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ మేము గైడ్ చేసాము। మీరు కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇక్కడ వరకు వచ్చారంటే డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, తప్పకుండా అయ్యి వెళ్తారు। మా పర్సనల్ మెంటర్షిప్లో చేరండి। కాల్ టు మై నంబర్ 6304793826। కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫీజు ఏముంటుంది, ఎప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, ఓఎంఆర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మనకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, అన్నిట్లో క్లారిటీ ఇచ్చాను। నిన్న పర్సనల్ మీటింగ్లో జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యి చాలామంది పేరెంట్స్ మన మెంటర్షిప్లో కూడా జాయిన్ అయ్యారు। సో దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ టు టేక్ గైడెన్స్ ఫ్రమ్ మై సైడ్, డాక్టర్ అబ్దుల్ ఖుద్దూస్। నా నంబర్కి కాల్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి। అండ్ చాలామంది లైక్ చేశారు ప్రీవియస్ వీడియోకి। నేను తెలంగాణ కట్ ఆఫ్, ఆంధ్ర కట్ ఆఫ్ కంప్లీట్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ వీడియో చేశాను, మీరు మా ఛానల్లో వెళ్ళి చూడవచ్చు। సో ఒక స్మైల్ కోసం ఇప్పుడే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి। చలియే అభి ఆగే బడ్తే హై, లెట్స్ మూవ్ ఆన్ టు వీడియో। సార్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు। సో జూలై 20th వరకు వెయిట్ చేయండి, సూన్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది। ఫస్ట్ డౌట్ అనేది మీది రిజల్ట్ది క్లియర్ చేశాను। ఓఎంఆర్ కూడా ఈరోజు రావచ్చు, లేకపోతే 2 daysలో వస్తుంది। నిమ్మలంగా ఉండండి, వెయిట్ కరియే आप लोग, डेफिनेटली आपको आपके फाइनल మార్క్స్ మాలూమ్ చల్ జాయేంగే। బోనస్ మార్క్స్ కూడా ఇస్తున్నారంట, ఆ బోనస్ మార్క్స్ యాడ్ అవుతే మన ర్యాంక్ పెరుగుతుంది, తప్పకుండా మనకు మంచి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది। ఎంబీబీఎస్ సీట్స్ కూడా పెరుగుతున్నాయి, ఆల్రెడీ వీడియో చేశాను, మీరు చూడవచ్చు। సో ఈరోజు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎన్ని స్టెప్స్లో ఉంటాయి, ఫీజు ఏముంటుంది చెప్తాను। సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కహా సే భీ హై ఆప్, ఓకే। సో తెలంగాణ మెడికల్ కాలేజెస్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏ కేటగిరీ ఉంటుంది, బి కేటగిరీ ఉంటుంది, సి కేటగిరీ ఉంటుంది। సో ఏ కేటగిరీలో 2 parts ఉంటాయి, गवर्नमेंट मेडिकल कॉलेज, प्राइवेट मेडिकल कॉलेज। गवर्नमेंट मेडिकल कॉलेज का फीस क्या रहेगा, 15,000 रुपीज़, ఓకే। ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కా ఫీజ్ క్యా రేగా, 60,000 రూపీస్ ఉంటుంది। సో మనకు 60 కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటారు, మోస్ట్లీ 1 lakh వరకు వెళ్తుంది, అది మీరు రెడీ పెట్టుకోవాలి। హాస్టల్ అంటే ఇంకా 80,000 to 85,000 అవుతుంది, కంపల్సరీగా అది మీరు రెడీ పెట్టుకోవాలి। దిస్ ఈజ్ అబౌట్ ద ఫీజ్ ఆఫ్ తెలంగాణ। సరే ఆంధ్రప్రదేశ్లో ఏం ఫీజు ఉంటుంది, 16,500 ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, మీకు ప్రైవేట్లో కూడా ఒక 75,000 to 80,000 వరకు వెళ్తుంది, అది మీరు హాస్టల్ ఫీ ఉంటే ఎక్స్ట్రాగా కట్టాలి, అది మీరు మైండ్లో పెట్టుకోండి, కంపల్సరీగా మీరు రెడీ పెట్టుకోండి ఈ ఫీజు। ఎందుకంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఆ మనీ అరేంజ్ కాకపోతే। ఏమైనా గైడెన్స్ కావాలంటే నా నంబర్కి కాల్ చేయండి, 6304793826। మీకు మెంటర్షిప్లో నంబర్ 1 నేను గైడెన్స్ అందిస్తాను। సో నెక్స్ట్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ పెట్టుకోండి, ఓకే। డాక్యుమెంట్స్ కూడా అన్నీ రెడీ పెట్టుకోండి। దాంతోపాటు నిన్న మీటింగ్లో ఒక అబ్బాయికి ఏమైందంటే మిస్టేక్, లాస్ట్ ఇయర్ నెట్ సెంటర్కి అబ్బాయి వెళ్ళాడు, ఓకే। ఆ అబ్బాయి ఎక్కడి నుంచి, ఆంధ్రప్రదేశ్ లోకల్, కానీ ఆల్ ఇండియా కోటాలో మంచి వస్తుందని ర్యాంక్ నెట్ సెంటర్లో వెళ్తే ఆ నెట్ సెంటర్ వాళ్ళు ఏం చేశారు, వెస్ట్ బెంగాల్, కర్ణాటక ఎక్కడెక్కడ దూరం కాలేజెస్ పెట్టేశారు। కానీ అబ్బాయికి నాకు లాస్ట్ మూమెంట్లో కాల్ చేస్తే, లాస్ట్ ఇయర్ విషయం చెప్తున్నాను, నేను ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజెస్ పెట్టాను, ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేస్తున్నారు। సో మీరు ఈ కౌన్సిలింగ్లో తప్పులు చేయకండి, ఒక్క తప్పు చేస్తే మీ సీట్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది। సో మీరు తప్పకుండా మన మెంటర్షిప్లో చేరండి, నా నంబర్కి కాల్ చేయండి, 6304793826। బేసిక్ ప్రైస్లో మీకు నంబర్ 1 గైడెన్స్ ఇస్తాను। అవర్ మెంటర్షిప్ స్టార్ట్స్ ఓన్లీ అట్ 1499, 1500 రూపీస్లో మీకు మొత్తం గైడెన్స్ ఉంటుంది। సో ఇప్పుడు మనకు ఎన్ని రౌండ్స్ ఉంటాయి సార్ కౌన్సిలింగ్లో, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అండ్ మాపప్ రౌండ్ ఉంటుంది। సో రౌండ్ 1లో రాకపోతే రౌండ్ 2లో వచ్చే అవకాశం ఉంటుంది, రౌండ్ 3 ఆర్ మాపప్ ఈజ్ ద లాస్ట్ రౌండ్। తెలంగాణకి కూడా సేమ్, ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ ఉంటుంది। సో మనకు కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ ఏయూ రీజియన్ చూడవచ్చు మీరు, ఏయూ రీజియన్ కట్ ఆఫ్స్ 2025 ఎక్స్పెక్టెడ్ 26లో ఎలా ఉన్నాయి, 25 కట్ ఆఫ్, 26 కట్ ఆఫ్, ఓకే। ఎస్వియు రీజియన్ 25 కట్ ఆఫ్ క్లోజింగ్ ర్యాంక్,
మనకు ఎస్వీయూలో 26లో ఎలా ఉండవచ్చు కట్ ఆఫ్, అది కూడా మీరు చూడండి. తెలంగాణ ఓయూ రీజియన్ స్టూడెంట్స్ కాంగ్రాచులేషన్స్ అండ్ ఆంధ్ర స్టూడెంట్స్ కూడా కాంగ్రాచులేషన్స్, సీట్స్ పెరుగుతున్నాయి, సో కట్ ఆఫ్ తగ్గుతుంది. సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, తెలంగాణ కట్ ఆఫ్ కూడా చూపించాను 25ది ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి. అండ్ ఇక్కడ మనకు 2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రం ఉంది. సో మీరు అన్ని రౌండ్స్లో పార్టిసిపేట్ చేయండి. हर एक राउंड में आप पार्टिसिपेट करो काउंसलिंग में. మీకు ఏమైనా ఐడియా లేకపోతే ప్రియారిటీ ఆఫ్ కాలేజెస్ ఏం పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే సీట్ వస్తుంది, ఏ ఆల్గరిథం పెట్టుకోవాలి, సార్ ఫ్యాకల్టీ ఎక్కడ బాగుంటుంది, సార్ ఫీజు ఎలా కట్టాలి, హాస్టల్ ఫీ ఎలా కట్టాలి, సార్ అక్కడ మనము సర్టిఫికేట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి, కంప్లీట్ అప్లికేషన్తో సహా మా మెంటర్షిప్లో జాయిన్ అవుతే కంప్లీట్ మేమే మీకు గైడెన్స్ చేసి ఇస్తాము. సో ఈరోజు నా నంబర్కి కాల్ చేసుకోండి 6304793826. ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీరు కనుక్కోవాలనుకుంటే మీకు కంప్లీట్ కౌన్సిలింగ్ మెంటర్షిప్ నా పర్సనల్ మీరు జాయిన్ అవ్వండి, తప్పకుండా మీకు నంబర్ 1 గైడెన్స్ ఇస్తాను. సో అంటిల్ దాట్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి, కాల్ చేయండి నా నంబర్కి 6304793826. ఫీజు ఇంకా డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోండి, తప్పకుండా కౌన్సిలింగ్ సూన్గా స్టార్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్. కాల్ నౌ.